పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఆ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసి 100 మందికి పైగా టెర్రరిస్టులను అంతం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతి దాడులు చేసింది, కానీ పెద్దగా ఫలించలేదు. ప్రతి అటాక్ ను భారత్ తిప్పికొట్టింది. దాంతో ఈ ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పాక్ చేసిన ప్రతి దాడుల్లో భారత్ పైచేయి సాధించింది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ పై విజయం సాధించినట్లు భావిస్తోంది. భారత్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ బున్యన్ అల్ మర్సూస్ లో పాకిస్తాన్ ఘన విజయాన్ని అందుకుందని వారు ఢంకా కొడుతున్నారు. అందుకు ప్రతీకగా పాక్ ప్రధాని షరీఫ్ కు పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓ ఫోటోను బహుమతిగా ఇచ్చారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ ఫోటో 2019లో చైనా ఫోటోగ్రాఫర్ హువాంగ్ హై తీశారు. అది చైనా రూపకల్పన చేసిన PHL-03 రకం బహుళ రాకెట్ లాంచర్ల వ్యవస్థకు సంబంధించిన పాత ఫోటో. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. విజయం నకిలీదే, అలాగే ఈ ఫోటో సైతం నకిలీదంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. కనీసం మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించిన చిత్రాలు సైతం ఇప్పటి వరకు పోస్ట్ లేదని పాక్ ఆర్మీ ఉన్నతాధికారులకు సురకలంటించారు. మరోవైపు ఇటీవల పాకిస్తాన్ లో అత్యున్నత స్థాయిలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ కు దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బలమైన సాక్ష్యాధారాలను భారత్ సంపాదించింది. వీటిని ప్రపంచం ముందు ఉంచింది. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 21 ప్రాంతాల్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. అందుకు ప్రతిగా పాకిస్తాన్ సైతం భారత్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లోని ప్రజలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లను భారత్ తిప్పికొట్టింది. చివరకు పాకిస్తాన్ దిగివచ్చింది. ఆ క్రమంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అలాంటి వేళ భారత్పై పాకిస్తాన్ పైచేయి సాధించినట్లు ఫోటో వైరల్ కావడంతో ఆ దేశ మిలిటరీ చీఫ్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.